దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ఒక చెట్టు ద్వారా, ఒక ఉప్పు ద్వారా, ఒక పిండి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు అనేటటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ అంశ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యము మాత్రమే మన విశ్వాసాన్ని బలపరిచేది, మరి క్రీస్తులో మన ఆత్మీయతను స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యమే. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక పరిస్థితుల్లో నెమ్మది సమాధానం ఇచ్చేది ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాస ఈ ప్రయాణంలో క్రీస్తులో ముందుకు మనం సాగునట్లు చేసేది కూడా దేవుని యొక్క వాక్యమే. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో మరి బోధించబడుతున్న ఉపదేశించబడుతున్న ఈ యొక్క అంశ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించి ఆధ్యాత్మిక మేలు మీరు పొందాలని ప్రభు సేవకునగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైనటువంటి హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ వారమంతా మమ్మల్ని పోషించిన వాడా, అయా నీ కృపలో అయా ఇగోనైనా మా జీవితాలు నడిపించిన వాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా ఈ ఆరాధన ద్వారా అయా ఇగో మీతో సహవాసము చేయడానికి, మీరు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి వారి ఆధ్యాత్మిక జీవితాలకు దేవా మంచి ఆత్మీయ క్షేమాభివృద్ధికరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో మరి గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధంగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడి నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో, ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. కొంతమంది మరి సత్యము వారి జీవితాల్లో ఉండదు, యథార్థత వారి జీవితాల్లో ఉండదు. మరి ప్రాముఖ్యంగా మరి మనస్సాక్షి వారిలో చచ్చిపోయి ఉంటూ ఉంటుంది కనుక అలాంటి వారిలో ప్రియా దేవుని బిడ్డారా ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన ఉండదు. పేరుకు మాత్రమే ఏదో చేస్తూ ఉంటారు పెదవులతో. ప్రియా దేవుని బిడ్డారా వారి హృదయాలు దూరంగా దేవునికి ఉంటూ ఉంటాయి. అట్టి స్థితికి మనం చోటవ్వకుండా ప్రియా దేవుని బిడ్డారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిచూడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మౌనతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్నా. మా పిల్లలందరిపై మీ దీవులు దిగనేమని వేడుకొనిచ్చున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. మహోన్నతుని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని మహోన్నతుడు సర్వశక్తిమంతుడని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులపై నిండారణ మీ దీవెనలో దిగనమని వేడుకొనొచ్చు. వారు చేసిన ఆరాధన స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన యొద్ద నుండి కోరేది ఆరాధన. ప్రియా దేవుని బిడ్డలారా, అది కూడా ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధన మన యొద్ద నుండి ఆయన కోరుకునేటటువంటి దేవుడు. ఎవరైతే ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధన చేస్తారో ఆ ఆరాధన ఆయన స్వీకరించే దేవుడు, అంగీకరించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సత్యం అనేది మన జీవితాల్లో లేకపోతే, యథార్థత అనేది మన జీవితాల్లో లేకపోతే, మోసము అబద్ధమే మన జీవితాల్ని ఏలుబడి చేస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, దౌర్జన్య సంబంధించినటువంటి ఆత్మీయ స్థితిగతులను మనం కలిగి, బుకాయింపుతో కూడినటువంటి ఆత్మీయ స్థితిగతులను మనం కలిగి, ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు నన్నేమీ చేయలేడులే అనేటటువంటి గుడ్డితనములో మనం ఉంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక గుడ్డితనములో మనం ఉండి ఒకవేళ ఆయన్ని ఆరాధన చేసేటట్లయితే ఆ ఆరాధన మరి నీవు ఎన్ని నెలలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, అట్టి ఆత్మీయ స్థితితో మరి నీ జీవితాంతం నువ్వు చేసిన ఆరాధన దేవుడు స్వీకరించడు. అలాంటి ఆధ్యాత్మిక జీవితాలను ఆయన అసహించుకునే దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు అలాంటి వారి జీవితాల మీద ఆయన ఉమ్ము వేసే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను చెప్తున్న మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తన ప్రవక్తల ద్వారా ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు సమరయ స్త్రీతో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆరాధనకు సంబంధించిన విషయాలు చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, యేసు ప్రభువారు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక కాలం రాబోతుంది, ఆ కాలములో మరి అనేకులు ఏం చేస్తారంటే ఆయన విశ్వసించిన వారు, ఆయన రక్షణను కలిగి ఆయనలో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న వారు ఆయన్ని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆరాధన చేస్తారనే విషయాన్ని ప్రభు అక్కడ తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి నా సొంతంగా చెప్పిన మాటలు కాదు. ఆరాధన చేసేవారు దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన మరి ఆ హృదయాలతో ఆరాధన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అట్టి ఆరాధన మాత్రమే, అంటే ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆరాధన చేస్తేనే ప్రభు స్వీకరిస్తాడు. కానీ చచ్చిన మనస్సాక్షితో మరి మనం ఆరాధన చేసినా, భ్రష్ట మనస్సుతో మనం ఆరాధన చేసినా, అసలు దేవుని వాక్యానికే మన జీవితాలు చోటు లేకుండా ఆరాధన చేసిన ఆరాధనలు స్వీకరించబడదు. ఏదేమైనప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీరు ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో ఘనపరిచారు, మహిమపరిచారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు తన కృపలో మీ యొక్క కుటుంబాలు 100 రెట్లు ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, సమయంలో యొక్క మరి ఆరాధనలో ముందుకు వెళ్ళిపోతున్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం కొరకే మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి జానుబాబు మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది బంధనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది బంధనం చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని
ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దినబిడ్లారా. అయితే దేవుని యొక్క వాక్యం మన విశ్వాసాన్ని బలపరిచేది, మానసిక నెమ్మదిని మనకి దయచేసేది. ప్రియా దినబిడ్లారా, మన ఆధ్యాత్మిక ఈ జీవితాలను మరి క్రీస్తులో ఏ విధముగా మనం మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కొనసాగించాలో ప్రియా దినబిడ్లారా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేదై ఈ ఉన్నది. ప్రియా దినబిడ్లారా, కనుక భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. భయంకరమైన వ్యక్తిత్వాలు, స్వభావాలు కలిగిన, మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్య ఉన్నాం. దేవుని భయము లేని మరి ప్రజల మధ్య ఉన్నాం. దేవుని భయము లేనివారు క్రీస్తును కలిగిన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి మరి మనుషుల మధ్య రకరకాల పరిస్థితులు మన యొక్క విశ్వాస ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రయాణములో మనం ముందుకి క్రీస్తులో కొనసాగించబడుతున్నప్పుడు అలాంటి వారి ద్వారా కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన విశ్వాసం సడులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన విశ్వాసం కలవరము చెందుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మాత్రమే మరి మానసిక నెమ్మది ఆధ్యాత్మిక నెమ్మదిని పొందుకోగలరు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మన యొక్క అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ఒక చెట్టు ద్వారా, ఉప్పు ద్వారా, పిండి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు అనేటటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, చెట్టు ద్వారా దేవుడు చేసిన అద్భుతాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే చెట్టు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వరకు వ్రాయబడిన వాక్యవచనాలు మనం చదువుకున్నట ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వరకున్న వాక్యవచనాలు మనం చదువుకొని ఈ యొక్క మరి చెట్టుకు సంబంధించినటువంటి ఆ ఒక విషయాలను మనం తెలుసుకుంటూ మరి చెట్టు ద్వారా దేవుడు చేసిన అద్భుతం ఎటువంటిదో కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వరకు రాయబడిన వాక్యవచనాలు ఈ విధముగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా చేదు అను పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను అని మనం చూస్తూ ఉంటాం. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను మోషే ద్వారా ఐగుప్తు దాసత్వము నుండి ప్రియా దేవుని బిడ్డలారా 400 సంవత్సరాల తర్వాత మరి విడిపించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వాన్ని ఐగుప్తులో అనుభవిస్తారని ముందుగానే ఆదికాండం 15వ అధ్యాయం 13, 16లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు చెప్పినట్లే మరి 400 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వాన్ని వారు అనుభవించారు. అయితే ఆ 400 సంవత్సరాల తదుపరి దేవుడు వారిని ఐగుప్తు దాసత్వము నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశమైన కానానులోనికి వారిని ప్రవేశింప చేయాలని, కానానును వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలని ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు అబ్రహాముతో అంటాడు కదా, మరి అబ్రహాముకి కానాను దేశాన్ని చూపించి ఇగో నీ సంతతి వారికి ఈ యొక్క కానానుని స్వాస్యంగా నేను ఇస్తానని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామునకు మరి వాగ్దానం చేసినట్లు మాట ఇచ్చినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారం ఐగుప్తు నుండి మరి 400 సంవత్సరాల తదుపరి ఇశ్రాయేలీలను విడిపించి ప్రియా దేవుని బిడ్డలారా వారికి మరి కానానును స్వాస్యంగా ఇవ్వడానికి ఆయన ఉద్దేశించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మోషేను దేవుడు వారిని విడిపించుటలో వారిని నడిపించుటలో నాయకునిగా దేవుడు ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఐగుప్తు నుండి వారు మరి మోషే ద్వారా వారు విడిపించబడ్డారు. మరి దేవుడే మోషే ద్వారా వారిని విడిపించుకున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఫరో కూడా
వారిని విడిచిపెట్టినట్లే విడిచిపెట్టాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరలా వారిని బానిసత్వానికి తీసుకొద్దామని ఆ ప్రయత్నాన్ని చేశాడు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. అయితే వీరు మరి ఆ ఒక ఐగుప్తు దాస్యత్వం నుండి దేవుడు వారిని విడిపించి నడిపించిన తరువాత ఎర్ర సముద్రము దగ్గర తన మహాశక్తి ద్వారా అద్భుతాన్ని చేసి తన ప్రజల పట్ల తన ప్రేమను వెల్లడిపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఐగుప్తు దాస్యత్వం నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎర్ర సముద్రము దగ్గర దేవుడు అద్భుతాన్ని చేసి ఆరిన నేలగా మార్చి ఆ ఆరిన నేలపై ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు దాటించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి కార్యాలు చేటు ద్వారా తన ప్రజల పట్ల ఆయనకి ఎటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమను ఎర్ర సముద్రము దగ్గర ఆయన వెల్లడపరచడమే కాకుండా అక్కడ ఒక తన మహాశక్తిని ఆయన కనుపరిచి ప్రియా దేవుని బిడ్డలారా మరి కదలకుండా నిలిచున్నటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను దాటించుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు తటస్కించిన లేక ఎదురైనటువంటి మొదటి పరీక్ష ఎక్కడ అంటే షూరు అరణ్యములని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు మొదట షూరు అరణ్యములోనికి ప్రవేశించి అక్కడ 3 దినములు వారు నడిచారు. ప్రియులారా, విషయాలు గమనించాను. షూరు ఇది అడవి ప్రదేశమునై ఉన్నది. నిర్గమకాండము 15వ అధ్యాయం 22లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇది అరణ్య ప్రదేశముగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కనుక అరణ్యము ఎడారి ఆ ఒక ప్రదేశము నిర్జన ప్రదేశము వానలేక పోటీ చేత ఏర్పడిన గొడ్డుబోతు ప్రదేశములనే అరణ్య ప్రదేశముగా పిలుచుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. షూరు అరణ్య ప్రదేశమని మనం చెప్పుకున్నాం. అరణ్య ప్రదేశము అంటే ప్రియా దేవుని బిడ్డలారా అది మరి ఆ ఎడారి ఆ ప్రదేశమని, నిర్జన ప్రదేశమని, వానలు లేకపోటు చేత ఏర్పడిన గొడ్డుబోతు ప్రదేశములనే అరణ్య ప్రదేశాలుగా పిలవడం జరిగింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, షూరు అరణ్యములో ఇంచుమించు మరి 30 లక్షల ఇశ్రాయేలు ప్రజలు కాలినడకను నడుచుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వారి ప్రయాణములో అలసిపోయారు. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి వారు త్రాగడానికి మంచినీరు కావాలి, వారి పశువులకు కూడా మంచినీరు కావాలి, నిత్యావసరాలకి కూడా నీరు వారికి అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి ఐగుప్తు నుండి విడుదల పొందినటువంటి వారు మోషే నాయకత్వములో వాగ్దాన దేశమైన కానానునకు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అలిసిపోవుట అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు కాలినడక చేతే వారి ప్రయాణాన్ని వాగ్దాన దేశం వైపునకు వారు కొనసాగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెప్తుంది వారి యొక్క ప్రయాణంలో వారి కాళ్ళు మరి ఆ కాళ్ళకు వాపు రాలేదని మనం చూస్తూ ఉంటాం. అట్టి కాపుదల భద్రత దేవుడు వారికి ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనకి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21, ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడే మరి వారితో పాటు ఉండి వారిని నడిపించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే షూరు అరణ్యములో వారు త్రాగుటకు మంచినీరు దొరకలేదు. ఈ విషయాలు గమనించండి. అలాగని వారు ప్రయాణము ఆగలేదు. వారు ప్రయాణాన్ని కొనసాగించు మారాకు చేరిరి అని మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మనకు తెలియజేసే ఆత్మీయ విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం అనుకునేటటువంటి మనం అనుకున్న సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మనం అనుకున్న కార్యాలు మన పట్ల జరగవు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రాన మరి విశ్వాసంలో వెనకబడిపోకూడదు. వచ్చే ప్రార్థనల విషయమై ఆసక్తి లేని వారిగా మనం ఉండకూడదు, శ్రద్ధ లేని వారిగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనం ప్రతి ప్రార్థనకి రావాలి, విశ్వాసముతో రావాలి, ఆత్మీయతలో ముందుకు సాగిపోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆత్మీయతలో మనం అనుకున్న సమయంలో మనం అనుకున్న కార్యాలు జరగలేదని వెనక్కి మనం వెళ్ళకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మనం దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ విశ్వాసములో ముందుకి సాగిపోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు కూడా అదే చేశారు. షూరులో ప్రియా దేవుని బిడ్డలారా వారి కాలినడకతో వారు ప్రయాణం చేసి వచ్చారు, అలిసిపోయారు, వారికి త్రాగడానికి నీరు కావాలి.
ఏమండి వారి పిల్లలకి పశువులకి కూడా కావాలి. ఏమండి నిత్యావసరతలకు కూడా వారికి నీరు అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ నీరు దొరకలేదు. అంత మాత్రాన వారి ప్రయాణాన్ని వారు అక్కడతో ఆపలేదు. ఆ ప్రయాణాన్ని కొనసాగించటను మనం చూస్తూ ఉంటాం. అలా కొనసాగిస్తున్నప్పుడు మారా దగ్గరికి వారు వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మారా ఒక ప్రాంతము పేరు. హిబ్రూలో మారా అనగా చేదు అని అర్థం. ఈ మారా దగ్గర 30 లక్షల మంది ఇశ్రాయేలీలు ప్రియా దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రమును దాటిన తరువాత మొదట మకాము వేసిన స్థలం, అంటే అక్కడ ఏమండి తాత్కాలిక నివాసాన్ని ఏర్పరచుకున్న స్థలముగా మనం చూస్తూ ఉంటాం. బస చేసిన స్థలముగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మారా దగ్గర ఒక ఓట ఉంది ప్రియా దేవుని బిడ్డలారా, ఉంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ ఓట నీరు చేదుగా ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలీలకు మొదటి పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో వారు ఏం చేశారంటే నిలవలేక మోషే మీద మరి అహరోని మీద కూడా వారు సనుగుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మారా దగ్గరికి వారు వచ్చారు. అక్కడ ఒక ఓట ఉంది. కానీ ఆ ఓట నీరు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను ఏమండి వాగ్దాన దేశమైనటువంటి కానానుకు నడిపించుచున్న వారి నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలీల సనుగులను బట్టి వారిని దూషించక, వారిని ద్వేషించక, శాపాలు పెట్టక, వారి దాహము తీర్చబడుటకు దేవునికి మొరపెట్టగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు త్రాగుటకు యోగ్యము కాని చేదు నీళ్లను మధురముగా మార్చుటకును, ప్రియా దేవుని బిడ్డలారా త్రాగుటకు యోగ్యమైన మంచినీళ్లుగా మార్చుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఒక చెట్టును చూపుటను మనం చూడగలం. అయితే ఈ చెట్టు ఏ వృక్ష జాతికి చెందిందో ఇక్కడ వ్రాయబడి లేదు ప్రియా దేవుని బిడ్డలారా. దాని పేరు మనకి కనబడదు. ఏ ఔషధ మొక్కయో కూడా మనకి అక్కడ వ్రాయబడి లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఆ చెట్టు ద్వారా అద్భుతాన్ని చేశాడు అని అక్కడ మనం చూస్తుంటాం. దేవుడు చెప్పినా, దేవుడు చూపించిన ఆ చెట్టును త్రాగుటకు యోగ్యము కాని ఆ చేదు నీళ్ళలో వేయగా ఆ నీళ్ళలో ఉన్న చేదు పోయి ఆ నీళ్లు త్రాగుటకు తీయనివిగాను మారిపోయాయి అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, చేదు పోయి, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చేదు పోయి అనేటటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ఆత్మీయ విషయాలు, మీకు అర్థమయ్యే విషయాలు నేను తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఏమండి మన జీవితాల్లో ఈ చేదైన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఈ చేదైన మనుషులు సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, మన కుటుంబాల్లో కూడా ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే చేదు అనేటటువంటి విషయానికి వచ్చేటప్పుడు చేదును ఎవరు తినుటకు ఇష్టపడనట్లే ప్రియా దేవుని బిడ్డలారా, మరి చేదైన మనుషులు కూడా ఎలాంటి వారే అని మనం తప్పక తెలుసుకోవాలి. చేదు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కారణం లేకుండా మరి మాడు ముఖం గలవారే ఈ చేదైన మనుషులు. చేదు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అర్థం పర్థం లేకుండా గొడవలు ఆడువారే ఈ చేదైన మనుషులు. ప్రియా దేవుని బిడ్డలారా, అనవసరంగా సమస్యలను ఏమండి సృష్టించువారే ఈ చేదైన మనుషులు. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబాల్లో ఈ చేదైనటువంటి మనుషులు పిచ్చి మొక్కల వలె, కలుపు మొక్కల వలె వీరు పెరుగుతూ ఉంటూ ఉంటారు. ప్రియులారి, విషయాలు గమనించండి. ఏమండి మరి కొన్ని కుటుంబాల మధ్యలో కూడా ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి ఈ చేదైన మనుషుల ద్వారా ఏమండి మరి విషబీజాలు కొన్ని కుటుంబాల్లో ఏటవుతుంటాయి. ఏమండి మరి వారు వేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనిషికి ఉన్నటువంటి ప్రేమలు పాడు చేయడం, మనిషికి ఉన్న బంధాలను పాడు చేయడం, మనుషులకు మధ్య దూరాన్ని పెంచే మనుషులే ఈ చేదైన మనుషులు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఈ చేదైనటువంటి ఈ మనుషుల యొక్క ఏమండి స్వభావాలను, మనస్తత్వాలను తీయనివిగా, మధురముగా ఏమండి మారుస్తానని దేవుడి యొక్క విషయాల ద్వారా మనకి ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చేదైన మనుషులు అంటే అసూయ గలవారు, పగా కక్షను కలిగి ఉండువారు. చేదైన మనుషులు అనగా మానసిక రోగులు లాంటివారు, మానసిక సైకోలు లాంటివారు, మానసిక శాడిస్టులు లాంటివారు. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక ఉన్మాదులే ఈ చేదైనటువంటి మనుషులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా,
ఏమండి ఇలాంటి వారు ఏమండి మరి మంచి కుటుంబాలలోనికి భక్తి ముసుగులో ఏమండి అబద్ధాలు మోసాలని ఏమండి ఈ యొక్క విధానాలను అనుసరిస్తూ వాటిని కలిగి భక్తి కలిగిన కుటుంబాల్లోనికి, నీతి కలిగిన కుటుంబాల్లోనికి, దేవుని యథార్థత కలిగిన కుటుంబాల్లోనికి యథార్థత లేని ఇలాంటి వాళ్ళు ప్రవేశించి ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబాలలో ఒక రకమైనటువంటి అశాంతికరమైన ఏమండి పరిస్థితులను కలుగు చేయవారే ఈ యొక్క చేదైనటువంటి ఈ యొక్క మరి భ్రష్టులు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇలాంటి వారి మనస్తత్వాలను తీయనివిగా, మధురముగా, రుచికరముగా మరి మార్చి ప్రశాంత వాతావరణాన్ని కలుగుజేయవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క చేదు పోయి ఆ నీళ్లు త్రాగుటకు తీయనివిగా మారిపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఎప్పుడంటే దేవుడు చెప్పిన ఆ ఒక చెట్టును ఆ నీళ్ళలో వేసినప్పుడు, దేవుడు చూపించిన చెట్టును ఆ నీళ్ళలో వేసినప్పుడు దేవుడే ఆ నీళ్ళలో ఏమండి అద్భుతాన్ని చేసి ఏమండి ఆ చేదును తొలగించి తీయనివిగా ఆ నీటిని మార్చారు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఆ దినమున ఇశ్రాయేలీయులు ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలు ఏమండి వారి యొక్క దాహం ఏంటంటండి మరి ఆ ఒక మారా నీళ్ళు, చేదుగున్న నీళ్ళు తీపిగా అవి దేవుడు మార్చాడు. దేవుడు ఎప్పుడైతే మార్చాడో ఆ నీటి ద్వారా వారి యొక్క దాహము తీర్చబడింది, వారి పశువుల యొక్క దాహము తీర్చబడింది, వారి ప్రాణములు సేద తీర్చబడ్డాయి, వారి ప్రాణాలు ఏమండి తెప్పరెల్లా చేయబడ్డాయి. ప్రియా దేవుని బిడ్డలారా వారికి కావలసిన నీటిని మరలా వారు పొందుకునేటటువంటి కృప వారికి అనుగ్రహించబడింది. వారి ప్రయాణాన్ని ముందుకి కొనసాగించుకున్నటకు బలమును శక్తిని పొందుటను మనం చూడగలం. ప్రియులారా విషయాలు గమనించండి. దేవుడు మోషేకు చూపించిన చెట్టును ఏమండి మరి ఆ చేదు నీళ్ళలో వేయగా మరి ఆ ఒక ఆ నీళ్లు ఏ విధముగానైతే మధురముగా తీయవిగా ఆ నీళ్లు మార్చబడ్డాయో ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా సిలువ వేయబడిన క్రీస్తు, మరణించి తిరిగి లేచిన క్రీస్తు ఎవరి జీవితాల్లోనికి ఎవరైతే ఆహ్వానిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా వారి జీవితాలు మారా నీళ్ళవలే మధురముగా మార్చబడతాయని ఒక అద్భుత ఆత్మీయ సత్యము కూడా ఇందులో దాచబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తు ద్వారా మాత్రమే మన యొక్క జీవితాలున్న చేదైన అంటే శ్రమకరమైన, శోధనకరమైన, నిందకరమైన, అవమానకరమైన పరిస్థితులు ఏమండి మరి ఏటవుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా తొలగించబడి ఆయనిచ్చు సమాధానమును మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఆ సమాధానమే ఏమండి మరి మధురమైనది, తీయనిది ఏమండి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు క్రీస్తు ద్వారా మాత్రమే మన జీవితాల్లో మనం పొందగలం, అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా ఇప్పటి వరకు చెట్టు ద్వారా దేవుడు చేసిన అద్భుతముల గురించి, అదేవిధముగా దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఈ సమయంలో ప్రియులారా ఉప్పు ద్వారా దేవుడు చేసిన మరొక అద్భుతానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మంచివి కాని ఎరుకో నీళ్లను, భూమిని నిస్సారముగా మార్చిన ఎరుకో నీళ్లను ఒకవేళ త్రాగితే మరణము సంభవించే అంతటి ప్రమాదకరమైన ఎరుకో నీళ్లను ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేయబడి ఎలీషా ప్రవక్త దగ్గరకు తేగా ఆ ఉప్పును ఎరుకో నీళ్లలో వేయగా లేక కలపగా ఆ నీళ్లు అక్కడున్న భూమిని ప్రియా దేవుని బిడ్డలారా సారవంతమైనదిగాను అక్కడి ప్రజలకు త్రాగుటకు ఆరోగ్యకరమైనటువంటి నీళ్లుగా మార్చబడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎరుకో నీళ్లలో ఎప్పుడైతే ఉప్పు వేయబడిందో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ భూమి సారవంతమైనదిగాను అక్కడి ప్రజల త్రాగుటకు ఆరోగ్యకరమైన నీళ్లుగా మార్చబడుటను మనం చూడగలం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ అద్భుతాన్ని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడే చేశాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఎరుకో నీళ్లు ఆరోగ్యకరంగా మార్చబడుటకు ఉప్పును దేవుడు వాడమని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఉప్పు ద్వారా అద్భుతాన్ని దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఉప్పు ఒక గుర్తుగా మాత్రమే వాడబడింది. లేవియాకాండం 2వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా కానీ అక్కడ చేయబడిన అద్భుత కార్యం అది దేవుని ద్వారా, దేవుని ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ జరిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఉప్పు
పొంగజేసే పదార్థానికి వ్యతిరేక గుణం దానిలో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది చెడిపోకుండా ఉంచుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఉప్పు నిబంధన దేవుడు దావీదుతోనూ ఇశ్రాయేలుతోనూ చేయుటను మనం చూడగలం. ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తుంటాం. దీని అర్థము ఇది శాశ్వతమైన నిబంధనకు గుర్తుగాను, మార్పు లేని కల్తీ లేని దేవుని నిత్య నిబంధనకు గుర్తుగా ఇది వాడబడింది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, భంగము కాజాలని అనే పదం మూల భాషలో ఉప్పు నిబంధన అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 19లో కూడా మనం ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నశింపజేయలేని స్థితియే ఈ ఉప్పు నిబంధన అయ్యున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఉప్పు అనేటటువంటి ఆ ఒక పదము ఆయా సందర్భాల్లో ప్రస్తావించబడింది. దానికి సంబంధించిన ఆత్మీయ అర్థాలు మీకు తెలియపరిచే ప్రయత్నంలో ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఉప్పు సమాధాన స్థితికి గుర్తుగా ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50లో చూస్తుంటాం. ఉప్పు మంచి సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది. అది నిస్సారము అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సారము లేనిదైతే మరి కూరలో వేసిన రుచి ఉండదు. గనుక మరి మంచి సాక్ష్యము లేని జీవితము ప్రియా దేవుని బిడ్డలారా, మరి మంచి సాక్ష్యము లేని సువార్త కానీ మరి ఇతరులను ప్రభావితం చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మంచి సాక్ష్యము లేని జీవితాలు అనేకులను క్రీస్తు విశ్వాసములోనికి ఆకర్షించలేవు, స్థిరపరచలేవు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఉప్పు వలె మంచి సాక్ష్య స్థితిని మనం కలిగి ఉండాలి. ఉప్పు ఏ విధముగా అయితే పదార్థాలన్నిటికీ రుచిని ఇస్తూ ఉంటుందో, మన యొక్క సాక్ష్యము ద్వారా మాత్రమే అనేక జీవితాలు ప్రభావితం చేయబడతాయి. గనుక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలని ఉప్పు అనే విషయం మనకి తెలియపరుస్తుంది. ఉప్పు ప్రియా దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో అంటే అక్కడ తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే, బయట వారి ఎడల జ్ఞానము కలిగి మరి నడుచుకోవడమే కాకుండా వారికి ఎలాగూ ప్రత్యుత్తర మీయవలెనో తెలుసుకొని ఆ ప్రత్యుత్తరము ఇచ్చేటటువంటి సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదుగా కృపాసహితముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19-21లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఉప్పు ద్వారా అద్భుతము చేయటం అక్కడ మనం చూస్తుంటాం. ఎటువంటి అద్భుతాన్ని ఆయన చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఉప్పు ఆ నీళ్ళలో వేయబడక మునుపు ఆ నీళ్లు ఎవరు తాగినా అది వారికి మరణకరమైనటువంటి స్థితిని కలుగు చేసేది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎప్పుడైతే ఉప్పు అందులో వేయబడిందో ఆ ఒక నీళ్ళలో ఉన్న ఆ మరణకరమైన స్థితి పోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎవరు తాగినా వారికి ఆరోగ్యకరమైన నీరుగా మార్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి భూమి కూడా ఫలభరితమైనటువంటి రీతిలో అది మార్చబడింది. ఆ నీరు మంచిదిగా అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు పాపాల చేత అపరాధాల చేత చచ్చిన ఆ జీవితాలలోనికి మరి ఎవరు రావాలి అంటే యేసు ప్రభువారు రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎవరి యొక్క జీవితాల్లోనికి వస్తారో వారి జీవితాల్లో ఉన్న చీకటి పోతుంది, పాపం పోతుంది, శాపకరమైన పరిస్థితులు పోతాయి. వాటి ద్వారా కలిగే మరణకరమైన రోగాలు కానీ, దీర్ఘకాల రోగాలు కానీ, మరణకరమైన పరిస్థితులు కానీ, అశాంతి అసమాధాన పరిస్థితులు కానీ అవేటైతే దూరపరచబడతాయి. గనుక మన బ్రతుకుల్లోనికి, మన జీవితాల్లోనికి ఉప్పు లాంటి క్రీస్తు రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, బోధించేవారు ఉప్పై ఉన్నారు, వెంబడించేవారు ఉప్పై ఉన్నారు, విశ్వసించేవారు కూడా ఉప్పై ఉన్నారు అనే విషయాలు ఈ యొక్క ఉప్పు అనే మాట మనకి ఆత్మీయ విషయాలు తెలియపరుస్తుంది. చాలా సందర్భాల్లో మరి యేసుప్రభు వారు ఒక్కరైనా ఉప్పు అంటే ఆయన ఒక్కరే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన వెంబడించేవారు కూడా ఉప్పు అని మనం తెలుసుకోవాలి. కనుక మంచి సాక్ష్య జీవితాలు కలిగి అనేకులు మనల్ని బట్టి క్రీస్తుని విశ్వసించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు మనం మరి ఉప్పు ద్వారా జరిగిన
ఏమండి మరి అద్భుత కార్యముతో పాటు ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. చివరగా ప్రియా దేవుని బిడ్డలారా, పిండి ద్వారా దేవుడు చేసిన అద్భుతాన్ని మనం తెలుసుకొని ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38 నుండి 41 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు ఏలీషా ప్రవక్త కాలంలో గిల్గాలలో కరువు కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో కూర వంటకము చేయబడినటువంటి ఆ కూర వంటకము విషపూరితమైనదిగా ఉండుటను మనం చూడగలం. అయితే ఆ కూర వంటకములో విషము పోయి అది తినుటకు యోగ్యమైనటువంటి వంటకముగా మారుటకు పిండి అందులో కలుపుగా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కూర వంటకములో విషము ఆ కూర వంటకపు ఆ రుచి గలదిగాను, ప్రియా దేవుని బిడ్డలారా, తినుటకు యోగ్యమైనదిగాను, అమృతం లాంటి రుచి గలదిగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఏమండి విషపూరితమైన ఆ ఒక దానిలోని ఏమండి మరి ఏలీషా ప్రవక్త చెప్తాడు. ఏమని చెప్తాడంటే అందులో పిండి కొంత కలపండి అని. ఆ పిండి మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణలో కలపమని చెప్పినప్పుడు పిండిని కలిపిన వెంటనే అందులో ఉన్న ఆ కూరలో ఉన్న ఆ ఏమండి గుణం అనేది పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు దీనికి కారణం దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి దేవుడు ఇచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన తలంపు ప్రేరణలోనే ఏలీషా ప్రవక్త ఆ మాట చెప్పగలిగాడు. ఏమండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చెప్పినప్పుడు ఏమండి ఏలీషా ప్రవక్త ఆ పిండిని ఆ విషపూరితమైన దానిలో వేసినప్పుడు ఆ విషగుణము పోయి అది తినుటకు యోగ్యమైన ఏమండి కూరగా మార్చబడుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో పిండిని అందులో వేయుటను అక్కడ మనం చూస్తుంటాం. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, విషపూరితమైనటువంటి బుద్ధిని, విషపూరితమైనటువంటి స్వభావాన్ని మార్చివేయగలిగేది పిండి వంటి దేవుని వాక్యమని మనం తప్పక తెలుసుకోవాలి. విషపూరితమైన మనుషుల్లోని విషం పోయి అది అమృతం లాంటి ప్రేమగా మారాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని వినిపించాలి, దేవుని వాక్యానికి చోటువ్వాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లేని జీవితాలు అసూయ, ద్వేషం, పగ, కక్ష లాంటి వాటితో నింపబడతాయి. దేవుని వాక్యం గల జీవితాలు దేవుని ప్రేమ, సమాధానముతో నింపబడతాయనే ఆత్మీయ సత్యము ఈ పిండి మనకి తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇది చెట్టు ద్వారా, ఉప్పు ద్వారా, పిండి ద్వారా ఏమండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేటటువంటి ఏమండి అంశ సందేశం యొక్క ఆత్మీయ మరి విషయాలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చెట్టు ద్వారా అద్భుతం చేశాడు, ఏమండి ఉప్పు ద్వారా అద్భుతం చేశాడు, పిండి ద్వారా అద్భుతం చేశాడు. ప్రతిదానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు కూడా ఈ ఆరాధనలో ఈ అంశ సందేశము ద్వారా ప్రభువు మనకు తెలియపరిచారు. మరి ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయగలిగే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుడు కోరే ఆత్మీయత ద్వారా మాత్రమే ఆయన మన జీవితాలు అద్భుతాలు చేసే దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేని ద్వారానైనా తనను విశ్వసించిన మన జీవితాల్లో అద్భుతాలు చేయగల దేవుడు అనే విషయాలు ఏమండి చెట్టు, అదేవిధంగా ఉప్పు, పిండి మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇంత గొప్ప దేవుడు, ఇంత మహాశక్తి కలిగిన దేవుడు నీ విశ్వాసానికి ఆధారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఆధ్యాత్మిక సందేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ విషయాలకి మీ జీవితాల్లో చోటిస్తూ ఏమండి దేవుడి ద్వారా ఏమండి అసాధ్యమైన అద్భుతాలు పొందుకునే ఆత్మీయతలో మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసరమైనటువంటి బోధను అయా ఇగో నీ ప్రజల దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి, మా ఆత్మీయుల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతోమంది ఆత్మీయులు మా ఈ ఆరాధన ఫాలో అవుతూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని మాకు తెలియపరుస్తుండగా వారిని, వారి కుటుంబాలను మీరు దీవించారు. ఈ యొక్క ఆరాధనలో చెప్పబడిన ఈ సందేశాలు కూడా వారి విశ్వాసాన్ని ఇంకా నీలో రెట్టింపు చేయబట్టుటకు కారణముగా ఉండుటకు మీ కృప దయచేయమని అయా, మీ ఆకాశం వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులతో మా ప్రియులు నింపమని, వారు తలపెట్టే కార్యాలన్నిటినీ సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనల కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి కాపాడునుగాక.
ఆమీన్ ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తుల తద్వారా కలిగి ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్ ఆమీన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు.